దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్న వస్త్రాలు సమృద్ధిగా దయచేయునుగాక. మీ మార్గాలన్నిటిలో ఆయన మిమ్మల్ని కాపాడునుగాక. మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో నుంచి మనకు మంచి సందేశాన్ని ఈరోజు విందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వాక్యం 2వ లైన్లో చదవండి. మొదటి వాక్యం 2వ లైన్లో చదవండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. చాలు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు అంటే ఎవరు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన నియమించిన మార్గంలో నడిచేవారు నీతిమంతులు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి? నీతిమంతులు అయినటువంటి దేవుని పిల్లలు ఎందుకు ధైర్యంగా ఉండాలి అనంటే, దేవుని పిల్లలైన నీతిమంతులకి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఏ విషయాల్లో చూసుకున్నా లోకం నీతిమంతులైన దేవుని పిల్లలకి అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. ఇంకా అనేక శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు నీతిమంతులైన పిల్లలకి, ఆయన పిల్లలకి కలుగుతాయి. ఎందుకంటే చెప్పాను కదా, లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకమే మనకు యోగ్యమైనది అయితే దేవుడు మన కోసం పరలోకాన్ని సిద్ధపరచాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలైన నీతిమంతులకి లోకం యోగ్యంగా ఉండదు కాబట్టి, లోకం యోగ్యమైనది కాదు కాబట్టి దేవుడు తన పిల్లలైన వారికి ఏం సిద్ధపరుస్తున్నాడు? పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నీతిమంతులైన తన పిల్లలు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, సింహము వలె ధైర్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అన్నాడు. నీతిమంతులకి అనేక ఆపదలు కలుగుతాయట. అదేంటి? తప్పు చేసే వాళ్ళకి కదా ఆపదలు వస్తాయి, నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయా అంటే, తప్పులు చేసేవారికి వారి యొక్క తప్పును బట్టి ఆపదలు కలిగితే, నీతిమంతులకు వారి నీతిని బట్టి ఆపదలు కలుగుతాయి. దానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్తాను. నీతిమంతులకి ఎటువంటి ఆపదలు కలుగుతాయో, ఆపదలలో నీతిమంతులు ఎలా నిలబడి ఉంటారో, సింహంలాగా ధైర్యంగా ఉంటారో కొన్ని ఉదాహరణలు మీతో చెప్తాను. నీతిమంతులకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిని బట్టి వస్తుందంటే, దేవునిని బట్టే నీతిమంతులకి ధైర్యం కలుగుతుంది. ఎవరిని బట్టి? దేవునిని బట్టి నీతిమంతులకు ధైర్యం కలుగుతుంది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులకి ధైర్యం కలుగుతుంది. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కూడా నీతిమంతులకి ధైర్యం కలుగుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. ఒక చక్కని మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుందట. ఏ ధైర్యం? బహుధైర్యం. దేవుని పిల్లలైనటువంటి వారు తమకి అనుకూలంగా ఉండని ఈ లోకంలో నిజానికి ఎలా ఉండాలంటే భయపడుతూ ఉండాలి. ఈ లోకం మాకు యోగ్యంగా లేదే, ఈ లోకంలో మాకు శ్రమ కలుగుతుందేమో,
శోధన కలుగుతుందేమో, ఇబ్బందులు కలుగుతాయేమో, నష్టాలు కలుగుతాయేమో, ఇంకా అనేక శ్రమలు వస్తాయని భయపడాలి. కానీ నీతిమంతులు అలా ఉండరట. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు కలిగినా, వస్త్రహీనత అయినా, అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా ఎలా ఉంటారట? సింహము వలె ధైర్యముగా ఉంటారట. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా? హల్లెలూయా. అంటే నీతిమంతులంటే దేవుని పిల్లలు, దేవుని మార్గంలో నడిచేవాళ్ళు. నీతిమంతులు ఈ లోకంలో ఎట్టి శ్రమకైనా భయపడరు. అంటే ఎటువంటి శ్రమకు కూడా భయపడరు. ఎందుకంటే వారికి తోడుగా ఉంది ఎవరు? చెప్పండి. వారికి తోడుగా ఉంది ఎవరు? నీతిమంతులైన వారికి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులను దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడే వాళ్ళకు తోడుగా ఉన్నప్పుడు వారు ఎందుకు భయపడతారు? ప్రియ సహోదరి సహోదరులారా, దానికి కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్తాను. బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనేటువంటి వ్యక్తి చక్రవర్తి, ప్రపంచానికి చక్రవర్తి ఆ రోజుల్లో. ఆయన ఏం చేశాడంటే తన దేవత పేరు మీద ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని కట్టించాడు. అది 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు. ఎంత? 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు. పెద్ద విగ్రహం అన్నమాట. అంత పెద్ద విగ్రహాన్ని కట్టించి దానికి ప్రతిష్ఠ చేసే ఒక రోజు నియమించాడు, దాన్ని ఓపెన్ చేయటానికి. దానికి ఆయన ఏం చేశాడంటే తన సంస్థానాల్లో ఉన్నటువంటి అధిపతులను, సైన్యాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ఇంకా ధర్మశాస్త్ర విధాయకులను, ఆయా అధికారాలు కలిగినటువంటి వారందరినీ కూడా, ప్రముఖులైన వారందరినీ కూడా ఆ యొక్క విగ్రహ ప్రతిష్టకి రమ్మన్నాడు. ప్రముఖులైన వారందరిని రమ్మన్నాడు. వాళ్ళందరూ కూడా ఆయన నియమించినటువంటి ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజుకి వాళ్ళందరూ ఆ దోరాయ అనేటువంటి మైదానానికి వచ్చి నిలబడ్డారు. అంటే ఆ బొమ్మ ఎక్కడ, ఆ విగ్రహం ఎక్కడైతే ఉందో ఆ విగ్రహం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు. ఈలోగా ఒక దూత చాటింపేశాడు. ఇదిగో ఆయా దేశాల్లో ఆ దేశంలో ఉన్నటువంటి జనులారా, దేశ ప్రజలారా, మీ అందరికీ చాటించేది ఏంటంటే మీ ఎదురుగా ఉన్నటువంటి బాకాలు, పిల్లంగురోవులు, వేణ విపంచిక, సుంపోనియా, ఇంకా నానా విధములైన వాయిద్య ధ్వనులు మీకు వినిపిస్తాయి. ఆ వాయిద్య ధ్వనులు వినిపించినప్పుడు మీరందరూ కూడా నెబుకద్నెజర్ రాజు కట్టించినటువంటి ఈ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా ఎవరైతే చేయరో వారు అగ్నిగుండములో వేయబడతారు అని చెప్పాడు. చాటింపు వేశాడు ఒక దూత. అప్పుడు అతను చెప్పినట్టుగానే అతను చెప్పిన తర్వాత సంగీత ధ్వనులు వినపడుతున్నాయి. బాకానాదం, పిల్లను గురవులు, వీణ, పెద్ద వీణ, సుంపోనియా, రకరకాల వాయిద్య ధ్వనులు అక్కడ వినపడుతూ ఉంటే ఆ విగ్రహ ప్రతిష్టకు వచ్చిన వారందరూ కూడా ఆ బొమ్మ ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. అయితే ఆ ప్రతిష్టకు వచ్చిన వారిలో షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. అందరూ నమస్కారం చేశారు, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఆ బొమ్మకి నమస్కారం చేయలేదు, నిలబడి చూస్తూ ఉన్నారు. ఇది అక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు, కల్దీయులలో ప్రముఖులైన వారు కొంతమంది గమనించి, అరే మనం అందరం బొమ్మకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే వీళ్ళు ముగ్గురేంట్రా నమస్కారం చేయకుండా అలాగే చూస్తున్నారు అని
వాళ్ళు కొంతమంది ప్రముఖులు ఏం చేశారంటే ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోల మీద దృష్టి పెట్టారు. పెట్టి వీళ్ళ గురించి రాజుకి ఫిర్యాదు చేశాడు. రాజా, మీరు రాజకార్యాలు చూడటానికి షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వారిని నియమించారు కదా రాజ్యం మీద. వాళ్ళు నీ ఆజ్ఞను అతిక్రమించారు, నీ దేవతను వాళ్ళు పూజించట్లేదు, నువ్వు నిలబెట్టినటువంటి విగ్రహానికి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయలేదు. ఇలా చేయటం వలన రాజాజ్ఞ వారు భంగపరిచిన వారు అవుతున్నారు కదా, ఇది మీకు అవమానం కదా, ఇటువంటి వాళ్ళు నీ రాజ్యంలో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఫిర్యాదు చేశారు. అప్పుడు రాజుకు బహుకోపం వచ్చేసింది, రౌద్రమైపోయాడు. అంటే చక్రవర్తి అంతటి వాడు ఆజ్ఞాపించినప్పుడు చేయకపోతే ఆయన కోపం వస్తుంది కదండి. ఆయన ఏం చేశాడంటే బహుగా కోపగించుకొని ఆ షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వారిని పట్టుకుని నా దగ్గరికి అన్నాడు. వాళ్ళని పట్టుకొని వెళ్ళారు భటులు. అప్పుడు వాళ్ళు ముగ్గురు రాజు ఎదురు నిలబడ్డారు. నిలబడినప్పుడు రాజు అంటున్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళరా, నా ఆజ్ఞను ఎందుకు మీరు భంగపరుస్తున్నారు? నేను చెప్పినట్టుగా నా దేవతను, నేను నిలబెట్టించిన విగ్రహాన్ని ఎందుకు మీరు సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, ఎందుకు పూజించట్లేదు? ఇదిగో మరి ఒక్కసారి మీకు నేను అవకాశం ఇస్తున్నాను. ఈసారి మరలా వాయిద్య ధ్వనులు వినపడినప్పుడు మీరందరూ ఖచ్చితంగా, మీరు ముగ్గురు ఖచ్చితంగా నా దేవతను పూజించాలి, నేను నిలబెట్టిన విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ మీరు అలా చేయకపోతే నేను మిమ్మల్ని అగ్నిగుండంలో వేయించేస్తాను, నా చేతిలో నుంచి మీ దేవుడిని మిమ్మల్ని రక్షించగలడా అని కోపంగా రౌద్రంగా పలికాడు. అప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారో ఆ మాట చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. వాళ్ళు ఏమన్నారో, షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పారు. నెబుకద్నెజర్ ఏమంటున్నారు? పేరు పెట్టి పిలుస్తున్నారు, రాజా, చక్రవర్తి అని అంటలేదు. నిజానికి ఎలా పిలవాలి? ఆయన్ని మర్యాదగా పిలవాలి. రాజుని మర్యాదగా పిలవకపోయినా చావే, అర్థమైనా? మర్యాదగా పిలవాలి. కానీ అలా మర్యాదగా పిలిచారా? పిలవలేదు. ఏమంటున్నారు? పేరు పెట్టి, నెబుకద్నెజర్, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్నా చింత మాకు లేదు, బాధ మాకు లేదు. అంటే వారు నెబుకద్నెజర్కి భయపడుతున్నారా, ధైర్యంగా సమాధానం చెప్తున్నారా? చెప్పండి. ధైర్యంగా సమాధానం చెప్తున్నారు. నిజానికి అటువంటి ప్లేస్కి వచ్చి నిలబడితే గడగడ వణిగిపోతారు కదండి, అవునా కదా? వణిగిపోతారు కదా. అంటే రాజు మమ్మల్ని ఏం చేస్తాడో, ఎటువంటి శిక్షలు వేస్తాడో అని గజగజ వణిగిపోతారు. కానీ వాళ్ళ ధైర్యం చూడండి. అంటే వారు ఎవరైతే విగ్రహానికి మొక్కరో, సాష్టాంగ నమస్కారం చేయరో అటువంటి వారిని ఎక్కడికి వేస్తానన్నాడు? అగ్నిగుండంలో వేస్తానన్నాడు కదా. అగ్నిగుండంలో వేస్తానన్నప్పుడు వాళ్ళకి భయం కలగలేదా? భయం కలగలేదా? ఒకవేళ వాళ్ళు భయపడి ఉంటే రాజు చెప్పినట్టుగా ఏం చేసేవాళ్ళు? చెప్పండి. ఒకవేళ వాళ్ళు భయపడి ఉంటే రాజు చెప్పినట్లుగా ఏం చేసేవాళ్ళు? ఆ విగ్రహానికి నమస్కారం చేసేవాళ్ళు. అతని దేవత ఏదైతే ఉందో ఆ దేవతను పూజించేవాళ్ళు. కానీ అలా చేయలేదంటే వాళ్ళు రాజుకు కానీ, రాజు ఆజ్ఞకు కానీ, రాజు వేసే శిక్షలకు కానీ, రాజు నిలబెట్టించిన విగ్రహానికి కానీ దేనికి వాళ్ళు భయపడలేదు. ఎలా నిలబడ్డారు తెలుసా? సింహముల వలె ధైర్యంగా నిలబడ్డారు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా? హల్లెలూయా. ఎలా నిలబడ్డారు? సింహము వలె ధైర్యంగా నిలబడ్డారు రాజు ముందు.
నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, చింత మాకు లేదు, బాధ లేదు మాకు. అంటే నువ్వు మమ్మల్ని ఏదో చేస్తావని, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తావని చింత మాకు లేదు. నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా మాట్లాడారు. అని ఏమన్నారు తెలుసా? ఇదిగో మేము సేవించుచున్న ఈ దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూసారా, మేము సేవించే దేవుడు, మేము ఆరాధించే దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఒకవేళ మీరు అగ్నిగుండంలో మమ్మల్ని వేశారనుకోండి, ఆ అగ్నిగుండములో మమ్మల్ని ఆయన కాపాడుతాడు. అగ్ని జ్వాలలు మా దేహాలకు తగలకుండా మమ్మల్ని కాపాడుతాడు. అగ్ని బలాన్ని చల్లార్చేస్తాడు మేము ఆరాధించే దేవుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా అగ్నిగుండంలో నేను చనిపోతాం, కానీ నీ దేవతను కానీ నువ్వు నిలబెట్టించిన విగ్రహాన్ని కానీ మేము పొరపాటున పూజించము. ఆమేన్, హల్లెలూయా. నీ దేవతను కానీ నువ్వు నిలబెట్టించిన విగ్రహాన్ని కానీ పూజించం, సాష్టాంగ పడం. అవసరమైతే చనిపోనన్నా చనిపోతాము. ఏంటి ధైర్యం? ఎక్కడిది ధైర్యం? వీళ్ళకి దేవుడే వారి ధైర్యం. చెప్పాను కదా, నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుని పిల్లలు ఎలా ఉండాలి? సింహము వలె ధైర్యముగా ఉండాలి. పిరికివారుగా ఉండకూడదు. ప్రాణాలకు భయపడి పిరికివారుగా ఉండకూడదు. వాళ్ళు ప్రాణాలకు భయపడ్డారా? అగ్నిగుండంలో వేసేస్తాడేమో, మా దేహాలు తగలబడిపోతాయేమో, కాలి బోడదైపోతామేమో అనే భయం వాళ్ళకుందా? చెప్పండి. లేదు, అసలు ఆ భయమే లేదు వాళ్ళకి. దేవుని కోసం చావనైనా సిద్ధంగా ఉన్నారు, చావటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే వారిలో పిరికి ఆత్మ లేదు. ఎందుకంటే పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, నీతిమంతులు దేవుని పట్ల విశ్వాసం మూలంగా బ్రతుకుతారు కదండి. నీతిమంతులు ఎలా బ్రతుకుతారు? విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. వాళ్ళు వెనక తీస్తే వారిని బట్టి దేవునికి సంతోషం ఉండదు. అవునా కదా? ఇప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు వెనక తీశారనుకోండి, తప్పైపోయింది బాబు, ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి, మీరు చెప్పినట్లుగానే వాయిద్యధ్వనులు వినిపించినప్పుడు మేము బొమ్మకు సాష్టాంగ నమస్కారం చేస్తాం, దయచేసి మమ్మల్ని చంపొద్దు అని వెనక్కి తిరిగారనుకోండి, అంటే పిరికివారుగా వెనక్కి తిరిగారనుకోండి, దేవుని ఆత్మ వాళ్ళ యందు సంతోషించేదా? చెప్పండి. దేవుడు బాధపడేవాడు. కానీ వాళ్ళు చావుకు తెగించి అవసరమైతే మేము చచ్చిపోతాం మా దేవుని కోసం అన్నప్పుడు దేవుడు వాళ్ళని బట్టి సంతోషపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలి? ధైర్యం చెడిపోయి ఉండకూడదు. సింహము వలె ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే నీతిమంతులైన దేవుని పిల్లలకి ఎప్పుడు ఎవరు తోడుగా ఉంటారు? చెప్పండి. నీతిమంతులైన దేవుని పిల్లలకి ఎప్పుడు ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడే తోడుగా ఉన్నప్పుడు మనకు భయం ఏంటి? ఇంకా అంతే కదండి. దేవుడే తోడుగా ఉన్నప్పుడు మనకు భయం ఏంటి? ఇప్పుడు వాళ్ళ యొక్క ధైర్యం అదే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఈ అగ్నిగుండంలో మమ్మల్ని వేసినా ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, దానికి సమర్థుడు ఆయన. ఒకవేళ మేము ఈ విధంగా చనిపోవటం దేవుని చిత్తమైతే దేవుని కోసం చనిపోతామని తీర్మానం చేసుకున్నారు, కానీ అసలు బొమ్మకి నమస్కారం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అంటే వారిలో ఏ ఆత్మ ఉంది? చెప్పండి. దేవుని ఆత్మ. పిరికి ఆత్మ వాళ్ళలో లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా మాట్లాడిన తర్వాత నెబుకద్నెజర్ రాజుకి భయంకరమైన కోపం వచ్చేసింది. ఇంకా పెచ్చ కోపం వచ్చింది. ఇంతకుముందు వచ్చిన కోపం కంటే ఇప్పుడు రెట్టింపు అయిపోయింది.
ఎంత రెట్టింపైందంటే 7 అంతల కోపం రెట్టింపైంది. అతని కోపం ఎంత రెట్టింపైందో అంత అగ్నిగుండాన్ని ఎక్కువ చేయించాడు, మంటని ఎక్కువ చేయించాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే తన సైన్యంలో ఉన్నటువంటి బలాఢ్యులైనటువంటి వారిని పిలిపించి, ఎందుకంటే వాళ్ళని విసరాలి కదా, అగ్నిగుండంలోకి విసరాలి కదా, విసరాలంటే కొంచెం బలం కలిగినటువంటి వాళ్ళు కావాలి. బలాఢ్యులైన వారిని కొందరిని పిలిపించి, రే వీళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిగుండంలో విసిరేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ బలాఢ్యులు ఏం చేశారంటే, బలవంతులు ఏం చేశారంటే వాళ్ళని అలాగే బంధించేసి వాళ్ళ వస్త్రాలు ఏమి ఎడవకుండానే అలాగే వాళ్ళని బంధించి ఉన్న పాటున వాళ్ళు విసిరేస్తే లోపలికి ఆ సెగకి, ఆ అగ్నిగుండం యొక్క సెగకి ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు విసిరేసినటువంటి వాళ్ళు కాలిపోయారంట, కానీ వీళ్ళు మాత్రం సజీవంగా నిలబడి ఉన్నారు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. వీళ్ళు ఎలా ఉన్నారు? సజీవంగా నిలబడి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అగ్నిగుండంలోకి విసిరివేయబడక మునిపే అగ్నిగుండంలోకి ఎవరు వచ్చారో తెలుసా? దేవుని దూత. ఎవరు? దేవుని దూత. దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత ముందుగానే అగ్నిగుండంలో ఉండి అగ్నిగుండంలోకి విసిరివేయబడినటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేసింది? తన రెక్కల నీడలో దాచింది. అగ్ని బలాన్ని చల్లార్చింది, అగ్నిని ఆహ్లాదకరంగా మార్చేసింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడ్డారా వాళ్ళు? చెప్పండి. ప్రాణాలు కోల్పోయారా? రక్షించబడ్డారా? రక్షించబడ్డాడు. ఇది చూసినటువంటి రాజే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళు తగలబడిపోవటం కల్లారా చూడాలనుకున్నారు. అంత కోపం వచ్చింది రాజుకి. చూడాలనుకుని అలా చూస్తూ ఉంటే వాళ్ళు కాలిపోవట్లేదు. ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తిని రాజు చూస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. అరే, అసలు వాళ్ళని విసిరేసినటువంటి వాళ్ళు ముందే కాలిపోయి చచ్చిపోయారు కదా, మరి వీళ్ళేంటి అగ్నిగుండంలో నలుగురు కనిపిస్తున్నారు, ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి రూపం దేవదూతల రూపం వల్లే ఉంది అని అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఆ తర్వాత నెబుకద్నెజర్ రాజు వాళ్ళ ముగ్గురిని బయటికి తీయించి ఏం చేశాడు? వాళ్ళ జోలికి కానీ, వాళ్ళు ఆరాధించే దేవుని జోలికి కానీ ఎవరు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించాడు. వాళ్ళ జోలికి కానీ, వాళ్ళు ఆరాధించే దేవుడి జోలికి కానీ ఎవరైనా వెళితే వాళ్ళకి ఎల్లని పెంట కుప్పలుగా మారుస్తా అన్నాడు. చివరికి వాళ్ళని ఏం చేశాడు? ఆ బబులోను సంస్థానాలలో వారిని ఇంకా హెచ్చించాడు. ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చి వారిని హెచ్చించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మరి వీళ్ళు అగ్నిగుండంలో పడవేయబడటానికి వీళ్ళకి కలిగిన ఈ శ్రమకు కారణం ఏంటి? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? చెప్పండి. వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? లేదు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు. షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళు ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు తప్పుడు పనులు చేస్తారా? చేయరు కదా. అంటే వారి నీతిని బట్టి వాళ్ళకి శ్రమ కలిగింది కదా. దేని బట్టి శ్రమ కలిగింది వాళ్ళకి? వారున్న నీతిని బట్టే. వారు నీతి మార్గంలో నడుస్తున్నారు, వాళ్ళు మంచి మార్గంలో నడుస్తున్నందుకు ఆ మంచిని బట్టి వాళ్ళకి శ్రమ కలిగింది. మీరు కూడా అప్పుడప్పుడు అంటారు కదా, నేను వాళ్ళకి మంచి చేశాను, వీళ్ళకి మంచి చేశాను, ఎవరికి మంచి చేసినా నాకు కీడే వస్తుంది అంటాడు. మంచి చేస్తే కీడు రావటం ఏంటండి అంటాడు కదా. మంచితనాన్ని బట్టి కూడా మనకి శ్రమలు వస్తాయి రావా? ఇప్పుడు వాళ్ళకి అలాగే వచ్చింది కదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా అగ్నిగుండములో వేయబడతారని తెలిసి కూడా వాళ్ళు రాజు నియమించినటువంటి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయలేదంటే వాళ్ళు రాజు కానీ, రాజు ఆజ్ఞకు కానీ, రాజు వేసే శిక్షకు కానీ అగ్నిగుండానికి వాళ్ళు భయపడలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, నెబుకద్నెజర్ అంటే అప్పట్లో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మహాచక్రవర్తి ఆయన కదా. అటువంటి చక్రవర్తి ముందు ఎలా నిలబడ్డారు? సింహము వలె ధైర్యంగా నిలబడ్డారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలా నిలబడ్డారు? సింహము వలె ధైర్యంగా నిలబడ్డారు.
అంటే వాళ్ళు దేవునికే భయపడ్డారు కానీ రాజుకి భయపడలేదు, రాజ ఆజ్ఞకి భయపడలేదు, అగ్నిగుండానికి భయపడలేదు. దీనిని బట్టి దేవుని ఎరిగినటువంటి మనం కూడా నీతిమంతులమే కదండి. దేవుని మార్గంలో మనం నడుచుకునే వాళ్ళం కదా. మనం కూడా నీతిమంతులమైన మనం కూడా ఎలా ఉండాలి? ఇగో షద్రక్ మేషక్ అబేద్నెగో వలె ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. అంటే శ్రమకి, నిందకి, బాధకి, అవమానానికి, అవసరమైతే చావుకి, దేనికి భయపడని వాడే క్రైస్తవుడు. భయపడకూడదు, మనం దేనికి మనం భయపడకూడదు. ఇది ఇలాగే మీ మనసులో పెట్టుకోండి. రెండో విషయం, అదే బబులోను సంస్థానంలో ఎవరున్నారు? దానియేలు గారు. ఎవరు? దానియేలు గారు. ఆయన దర్యావేషు కాలంలో, అంటే నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత ఆ యొక్క బబులోను రాజ్యాన్ని మాదియా పారసిక వాళ్ళు ఓడించి దాన్ని సొంతం చేసుకున్నారు. వాళ్ళ పరిపాలనలో, దర్యావేషు చక్రవర్తి పరిపాలనలో దర్యావేషుకి దానియేలు అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చేశాడంటే తన సంస్థానాలన్నిటిలో ఒక 120 మంది అధిపతులను నియమించాడు. అది అందుకు ఇష్టమైంది దర్యావేషు అనే చక్రవర్తికి. ఈ దర్యావేషు అనేటువంటి వాడు ఎవరి తర్వాత? నెబుకద్నెజర్ చక్రవర్తి తర్వాత. నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యం, దర్యావేషుది మాదియా పారసిక సామ్రాజ్యం. అంటే బబులోనీలను ఓడించింది ఎవరి తర్వాత? మాదియా పారసికులు. వాళ్ళు రాజ్యంలోకి వచ్చేసరికి ఆ దర్యావేషు పరిపాలనలో ఏం చేశాడంటే తన సంస్థానాలన్నింటిలో 120 మంది అధిపతుల్ని నియమించడం ఆయనకి ఇష్టమైంది ఆ సంస్థానాల మీద. అయితే ఆ 120 మందికి ఆయన ఏం చేశారంటే 3 ప్రధానులను నియమించాడు, 3 ప్రధానమంత్రిని నియమించాడు. ఆ 3 ప్రధానుల్లో ఒకడే దానియేలు గారు. ఎవరు? దానియేలు గారు. 120 మంది అధిపతులు. ఆ అధిపతులకి ప్రధానులు ఎంతమంది? 3 ప్రధానుల్లో ప్రముఖుడు ఎవరు? దానియేలు. ఇతను అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దానియేలు. ఈయన యొక్క జ్ఞానాన్ని, ఈయన యొక్క మంచి సుబుద్ధిని చూసి రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టమైంది. అప్పుడు ఈ దర్యావేషు రాజు ఏం చేశాడంటే ఈ 3 ప్రధానులు ఇతను ప్రధానిగా చేశాడు కదండి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇతని అతి శ్రేష్టమైనటువంటి బుద్ధిని చూసి రాజు ఏం చేశాడంటే దానియేలు గారిని తన రాజ్యం అంతటి మీద అధికారిగా నియమించాలని ఆయనకు ఒక కోరిక కలిగింది. అంటే 120 మంది అధిపతుల మీద ప్లస్ 3 ప్రధానుల్లో 2 ప్రధానులు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా ప్రముఖుడు అంటే గొప్పవాడు. ఇది ఈ 120 మంది అధిపతులకి, అలాగే తనతో ఉన్నటువంటి 2 ప్రధానులు ఉన్నారే ప్రధానమంత్రులు, వాళ్ళకి ఇది మింగుడు పడల. అరే వీడు ఎక్కడి నుంచో ఆ యోధా దేశం నుంచి బానిసగా వచ్చినటువంటి వాడు ఇతన్ని మన మీద అధికారం చేశాడేంటి దర్యావేషు చక్రవర్తి? ఉంటే మనం కాదు ఉండాలి, ఇతను ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు, ఇతనికి మనం లోబడాలా, ఇతను చెప్పినట్టు మనం చేయాలా, ఇతనికి మనం లెక్కలు అప్పగించాలా అని వాళ్ళకి అసూయ కలిగింది. అసూయ కలిగాలి ఏం చేశారంటే ఏదో ఒక తప్పు అతను చేసే ఉద్యోగంలో ఏదో ఒక తప్పు అతని మీద మోపి ఏం చేయాలనుకున్నారు? అతని ఉద్యోగం నుంచి తొలగించాలనుకున్నారు, లేదా అతన్ని చెరసాల పాలు చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అతను చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో తప్పులు వెతికారు. ఎక్కడైనా లంచాలు తీసుకున్నాడా, ఎక్కడైనా తప్పులు చేశాడా, ఎక్కడైనా అక్రమంగా ప్రవర్తించాడని అతను చేస్తున్న ఉద్యోగం విషయంలో అతన్ని బాగా పరిశీలనగా చూస్తే ఎక్కడ ఆయన ఏ లంచం పుచ్చుకున్నట్లు లేదు. ఎందుకంటే దానియేలు గారు బహు నమ్మకంగా తన ఉద్యోగం చేశాడు. ఏ నేరం, ఏ తప్పు అయినా
చేయలేదు. కాబట్టి అతను చేస్తున్న ఉద్యోగం విషయంలో అతన్ని తప్పు పట్టలేకపోయారు. వాళ్ళు తల్లబట్టుకున్నారు. అరే, ఏదో ఒక తప్పు వీడి మీద మోపి వీడిని ఉద్యోగం నుంచి తొలగించేద్దామంటే వీడు ఏ తప్పు చేయట్లేదే అని ఆలోచన చేసి ఎవరో ఈ 120 మంది అధిపతులు, అలాగే 2 ప్రధానమంత్రులు 120 మంది అధిపతులు, చాలా మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, మామూలుగా సామాన్యులు కాదు వీళ్ళు, చాలా గొప్ప హోదాలో ఉన్నటువంటి వాళ్ళు. అధిపతులు, ప్రధానమంత్రులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, అవునా కదా? అటువంటి వారు దానియేలు గారి మీద కుట్ర చేశారు. చేసి వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఇతన్ని ఇలా కాదురా దెబ్బ కొట్టాల్సింది, ఇతని దేవుణ్ణి పద్ధతి విషయంలో తప్ప, ఎందుకంటే దానియేలు గారికి దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. కాబట్టి ఇతని దేవుని పద్ధతి చొప్పున పద్ధతిలో తప్ప ఏ విషయంలో ఇతని మీద తప్పు మనం మోపలేము. ఇతని దేవుని విషయాలను ఇతను ఇరికించాలి అని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఈ 120 మంది అధిపతులు 2 ప్రధానులు కలిసి ఏం చేశారంటే, రాజుగారి దగ్గరికి వచ్చారు. ఒక ఆలోచన చేసుకున్నారు వాళ్ళు. ఎట్లాకట్లా ఎలాగైనా సరే ఇతన్ని ఇరికించాలరా అని ఒక ఆలోచన చేసుకొని రాజు దగ్గరికి వచ్చారు. ఏ రాజు దగ్గరికి? దర్యావేషు రాజు దగ్గరికి వచ్చారు. వచ్చి రాజు చిరంజీవగును గాక అంటున్నాడు. మరి అలా అంటే రాజులకు సంతోషం కదండి. చిరంజీవి అంటే చిరకాలం జీవించాలని అర్థం. అప్పుడు వాళ్ళు కేకలేస్తుంటే ఆయన సంతోషపడ్డాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఏంటి ఇలా వచ్చారు మీరంటే, అయ్యా మరి తమరు మాకు జీతాలు భత్యాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నారు, మరి దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో మాకు తెలీదు, మాకు నిజంగా ప్రత్యక్ష దైవం ఎవరంటే మీరే. కాబట్టి మేము ఒక శాసనం చేసుకుని ఒక నిర్ణయం చేసి ఒక ఆలోచన చేశాము. ఏంటంటే, ఒక 30 రోజుల వరకు మేము మిమ్మల్ని దేవుడిగా పూజించాలనుకుంటున్నాం, మీకే నమస్కారం చేయాలనుకుంటున్నాం, మా ప్రతి విన్నపాన్ని మీకే చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ కనిపించిన దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు, అతను ఉన్నాడో లేదో మాకు తెలియదు, మీరు మాకు ప్రత్యక్ష దైవం అనేసరికి మరి దర్యావేష్కి సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను మనిషిని కదా, నన్ను దైవం చేసేస్తున్నారు వీళ్ళు, దేవుడిని చేసేస్తున్నారు, అని సంతోషం కలిగింది. సరే ఏం చేయాలి చెప్పండి అన్నారు. ఏం లేదయ్యా, ఒక 30 రోజుల వరకు మిమ్మల్ని మేము దైవంగా పూజిస్తాం, ఆరాధిస్తాం, మా సమస్యలన్నీ మీకే చెప్పుకుంటాం. అయితే మీకు తప్ప ఎవరు ఏ దేవుణ్ణి ఏ దేవతను పూజించినా ఆరాధించినా అటువంటి వాళ్ళని ఏం చేయాలి తెలుసా? సింహాల గుహలో వేయించాలి అన్నాడు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి? దానియేలు గారిని చంపడానికి. ఎందుకంటే ఉద్యోగాన్ని తీయించాలనుకున్నారు, కుదరలేదు. ఇక ఏం చేయాలనుకున్నారు? అసలు మనిషినే లేకుండా చేయాలనుకున్నారు. చూడండి, నీతిమంతులు కలిగే ఆపదలు. మనిషిని లేకుండా చేయాలనుకున్నారు. అప్పుడు ఏం చేశారు? రాజుని ఈ విధంగా పొగిడి, రాజు ఈ విధంగా చెప్పి, ఈ విధంగా మీరు శాసనం ఒకటి రాసి మీ సంతకం పెట్టండి బాబు అన్నారు. అప్పుడు ఆయనకి సంతోషం అనిపించి, ఎందుకంటే 120 మంది అధిపతులు 2 ప్రధానులు వచ్చి అడుగుతున్నారంటే మామూలు విషయం కాదు కదండి కదా. ఆయన సంతోషంగా ఏం చేశారంటే ఒక శాసనం రాయించి 30 రోజుల వరకు ప్రతి ఒక్కరు నన్ను పూజించాలి, నాకేమి ప్రతి విన్నపాన్ని చెప్పుకోవాలి, ఎవరు ఏ దేవుణ్ణి ఏ దేవతను పూజించడానికి వీలేదు, ఒకవేళ అలా పూజిస్తే నన్ను తప్ప వేరొక దేవుణ్ణి కానీ వేరొక మనిషిని కానీ పూజిస్తే వారు సింహాల గుహలో వేయబడతారని శాసనం ఒకటి రాయించి ఆయన సంతకం పెట్టాడు. రాజు ఒక శాసనం మీద సంతకం పెట్టాడంటే దాన్ని ఇంకెవ్వరూ మార్చలేరు. గుర్తుపెట్టుకోండి, రాజు ఒక శాసనం చేసి సంతకం కనుక చేస్తే దాన్ని ఇంకెవరు, రాజు కూడా దాన్ని మార్చలేడు. ఇక దేవుడు తప్ప దాన్ని ఎవరు ఇంకా మార్చేదానికి అవకాశమే లేదు. అలా శాసనం ఒకటి చేపించారు. ఇలా
శాసనం చేయబడిందన్న సంగతి తెలిసి కూడా దానియేలు గారు ఏం చేశారు చదవండి. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీ తలుపులు తెరచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి శాసనం చేయబడిన సంగతి తెలిసి, ఇట్టి శాసనం సంతకం చేయబడిన సంగతి తెలిసి ఏం చేశాడు? తన దేవునికి ప్రార్థన చేయటం అయినా మానుకోలేదు. నిజానికి ఆ శాసనం ఇట్లా సంతకం చేయబడిన సంగతి తెలిసిన తర్వాత ఏం చేయకూడదు? అయినా ప్రార్థన, తన దేవునికి ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఏం చేస్తారు? తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేస్తారు. మరి ఆ శాసనం సంతకం చేయబడిందన్న సంగతి తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు యథావిధిగా. ప్రతిరోజు ఆయనకున్న అలవాటు ఏంటి? 3 సార్లు ప్రార్థన చేసుకోవటం. మళ్ళీ యథావిధిగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంటే నన్ను సింహాల గుహలో పడేస్తారని భయం లేదా? సింహాలు నన్ను పీక్కొని తినేస్తాయని భయం లేదా? చెప్పండి, భయం లేదా? అది ఊహించుకుంటేనే భయం కదండి. చెప్పండి, ఊహించుకుంటేనే భయం కదండి. కానీ సింహాలను తినేస్తాయేమో, ఆ గుహలో నన్ను పడేస్తారేమో, నాకున్న వైభవం, నాకున్న అధికారం ఏమైపోతుంది అని తనకున్న అధికారాన్ని బట్టి కానీ, వైభవాన్ని బట్టి కానీ, తనకున్న విలువను బట్టి కానీ ఏమైనా ఆలోచించాడా? లేదండి. నా దేవుని కంటే ఎక్కువ ఏది నాకు కాదు అని ఆ దేవునికి ప్రార్థన చేయకుండా ఉన్నాడా? చెప్పండి, చేయకుండా ఉన్నాడా? లేడు. ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది చూసినటువంటి ఆ 120 మంది అధిపతులు, ఆ 2 ప్రధానులు ఏం చేశారు? గుంటనక్కల్లా కాసుకొని ఉన్నారు. ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాడో అప్పుడు ఇతని మీద ఫిర్యాదు చేయాలి, తీసుకెళ్ళి ఇతని గుహలో, సింహాల గుహలో వేయించాలనుకున్నారు. మొత్తం మీద వాళ్ళు అనుకున్నట్టుగానే దానియేలు గారు ఏం చేశాడు? తన గదిలో ఉండి యెరూషలేము వైపు కిటికీల తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి అధిపతులు, ఆ ప్రధానులు ఏం చేశారంటే రాజుకు ఫిర్యాదు చేశారు. రాజా, ఇంకేముంది, మీ శాసనాన్ని దానియేలు మీరాడు, మీ ఆజ్ఞ అతిక్రమించాడు. మీరు రాయించిన శాసనాన్ని బట్టి దానియేలు సింహాల గుహలో వేయబడాలి. ఎందుకంటే మీరు శాసనం చేశారు, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ శాసనం ప్రకారంగా దానియేలుని సింహాల గుహలో వేసేయాలి అని వాళ్ళందరూ పట్టుబట్టారు. కానీ దర్యావేషు రాజుకి దానియేలు గారంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. అయితే దానియేలు గారు సింహాల గుహలోకి వెళ్ళటం ఈ రాజుకి ఇష్టం లేదు. ఆ రోజు ఉదయాన్నే వాళ్ళు ఫిర్యాదు చేశారు. సాయంత్రం వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు కూడా రాజు ఏం చేస్తున్నాడట? దానియేలు గారిని విడిపించే ప్రయత్నంలో ఉన్నాడట. ఏ విధంగా విడిపించాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడట రాజు. అంటే దానియేలు గారు ఎంత నీతిమంతుడో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అలా రాజు దానియేలు గారి గురించి ఆలోచిస్తున్నట్టు ఎలా విడిపించాలి ఇతన్ని అని ఆయన రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ ప్రయత్నం ఫలించాలి, ఎందుకంటే అంత గట్టిగా పట్టుబట్టారు. ఒకవేళ రాజు శాస్త్రాన్ని క్యాన్సిల్ చేద్దామా, వీళ్ళు ఏమంటున్నారు? మాదీయుల యొక్క, పారసీకుల యొక్క చట్టము స్థిరమైనది, దాన్ని రాజు కూడా మార్చకూడదు అన్నారు. అంటే వీళ్ళు గట్టి పట్టుబట్టారు. ఇక వాళ్ళ బాధ పడలేక, ఆయనకి ఇష్టం లేకపోయినా దర్యావేషు చక్రవర్తి ఏం చేశాడు? దానియేలు గారిని సింహాల గుహలో వేయమని చెప్పాడు. వెళ్ళేటప్పుడు దర్యావేషు రాజు ఏమన్నాడు తెలుసా? దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను
కాపాడుతాడు అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలా దానియేలు గారిని తీసుకెళ్లి సింహాల గుహలో వేసేసి రాయి పొర్లించేశాడు. అయితే రాజు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా ఏం తినలేదట. రాజు ఏం తినలేదట. చూడండి, రాజుకి ఎంత ప్రేమ దానియేలు గారి మీద. రాజు ఏం తినలేదట, తాగలేదట, పచ్చి ఉపవాసం ఉన్నాడట. ప్రతిరోజు రాత్రి రాజ సన్నిధిలో నాట్యం ఆడతారు, డ్యాన్సులు చేస్తారు, సంగీతం వాయిస్తూ డ్యాన్సులు చేస్తారు. ఆ డ్యాన్సులు కూడా ఆయన చేయనివ్వలేదట. ఎందుకంటే దర్యావేషు మనసంతా ఎవరి మీద ఉంది? దానియేలు గారి మీద ఉంది. చూడండి, రాజుకి ఎంత ఇష్టమయ్యాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, మరి నేను రాజు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడే, రాజు కోసమైనా ఈ 30 రోజుల వరకు నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండాల్సింది అనుకున్నాడా? రాజీ పడ్డాడా దానియేలు గారు? రాజీ పడలా. దేవుని విషయంలో రాజీ పడలేదు. అంటే సింహాల గుహలోకి వెళతానని తెలిసి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనకి నేను చనిపోతాను అనేటువంటి భయం ఆయనకి, చెప్పండి, ఉందా? లేదు. ఎలా వెళ్ళాడు సింహాల గుహలోకి? సింహాల గుహలోకి ఎలా వెళ్ళాడు? ఆయన కూడా ఒక సింహంలాగా వెళ్ళాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ఆయన సింహాల గుహలోకి వెళ్ళకముందు సింహాల గుహలో ఎవరున్నారు? దేవుడు తన దేవదూతను పంపించాడు. దేవదూత కాసుకొని ఉన్నాడు. ఆల్రెడీ దేవదూత ఏం చేశాడు? అక్కడికి వచ్చేసి సింహాల నోళ్ళని మోయించేశాడు. దానియేలు గారిని ఇసిరి వేయగానే, ఆ గుహలోకి ఆయన రాగానే సింహాలన్నీ మౌనంగా ఉండిపోయాయి. ఎందుకు? అక్కడ ఎవరున్నారు? దేవదూత ఉంది. చూసారా? అక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో విసిరేసినప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవదూత. ఇప్పుడు దానియేలు గారిని సింహాల గుహలో వేసినప్పుడు ఇక్కడ ఎవరున్నారు? దేవదూత. అంటే నీతిమంతులైన వారికి దేవుడు తోడుగా ఉండి వారు కలిగే ఆపదలన్నిట్లోంచి ఏం చేస్తాడైనా? విడిపిస్తాడు. అందుకే నీతిమంతులైన దేవుని పిల్లలు దేనికి భయపడరు. ఎలా ఉంటారు వాళ్ళు? సింహము వలె ధైర్యముగా ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, వీళ్ళ ధైర్యం ఏంటి? నీతిమంతుల ధైర్యం ఏంటంటే దేవుడు మాకు తోడుగా ఉంటాడు. మరి దేవుడే తోడుగా ఉంటే ఏదేం చేయగలుగుతుంది మనల్ని? ఈ సృష్టిలో ఏది మనల్ని ఏం చేయగలుగుతుంది? దేవుడు తోడుగా ఉంటే కదా. దేవుడు తోడుగా లేకపోతే మనం ఏమైపోతామో తెలియదు, ఎలా నశించిపోతామో తెలియదు. దేవుడే మనకు తోడుగా ఉంటే ఎటువంటి ఉపద్రవాన్నైనా ఆయన ఆపగలడు, ఎటువంటి అపాయాల నుంచి మనల్ని తప్పించగలడు. ఆమేన్, హల్లెలూయా. మరి సింహాలను ఆయనే కదా చేశాడు, జంతువులను ఆయనే కదా చేశాడు, అవునా? అందుకే సింహాల నోళ్ళనైనా మోయించేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా నీతిమంతులైనటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోళ్ళు అగ్నిగుండంలో మమ్మల్ని వేస్తారనేటువంటి భయం లేకుండా ఎలా ఉన్నారు? సింహము వలె ధైర్యంగా ఉన్నారు. అలాగే దానియేలు గారు సింహాల గుహలో మమ్మల్ని వేస్తారనేటువంటి భయం లేకుండా ఒక సింహంలాగా ఆ సింహాల గుహలోకైనా వెళ్ళాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా బ్రతికారో మనం కూడా అలాగే బ్రతకాలి. వారు దేనికి భయపడలేదు, చివరికి చావుకు కూడా వాళ్ళు భయపడలా. వాళ్ళ మీద ఎన్నో కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, అసూయపడ్డారు, వాళ్ళు ద్వేషించారు, దూషించారు, నిందల పాలు చేశారు. ఎన్ని చేసినా వాళ్ళు భయపడ్డారా? చెప్పండి. చావుకు కూడా భయపడలేదు వాళ్ళు. దేనికి? చావుకి. అసలు ప్రతి మనిషి భయపడేది ఎక్కడ? దేనికి? చెప్పండి. ప్రతి మనిషి భయపడేది దేనికి? చావుకి. అటువంటి చావుకు భయపడని వాడే క్రైస్తవుడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా బ్రతుకు దినాలన్నీ కూడా మీ కలిగే శ్రమలు, శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు, ఎందుకంటే లోకంలో మనం ఉన్నంతకాలం వస్తాయి మనకి.
లోకంలో మనం ఉన్నంతకాలం ఇవన్నీ వస్తాయి. శ్రమలు రావని నేను చెప్పను, వస్తాయి. ఎందుకంటే లోకం మనకి యోగ్యమైనది కాదని చెప్పాను కదా. యేసు ప్రభు వారే తన శిష్యులతో ఏం చెప్పారు? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. అలాగే మనకు కూడా శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు, అవమానాలు కలుగుతాయి. కానీ మనం కూడా దేనికి భయపడాల్సిన అక్కర్లేదు. ఇక చావే మనల్ని ఎదుర్కొంటున్న చావు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎలా బ్రతకాలి మన బ్రతుకు దినాలన్నీ కూడా? చెప్పండి, మన బ్రతుకు దినాలన్నీ ఎలా బ్రతకాలి? సింహము వలె ధైర్యంగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అలా సింహము వలె ధైర్యం కలిగి ప్రభువుని వెంబడించండి. దేనికి మీరు భయపడద్దు, ఎవ్వరికి దేనికి భయపడాల్సిన అక్కర లేదు. సింహము వలె ధైర్యంగా ఉండండి. ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. సకలమైన ఉపద్రవాలన్నిట్లోంచి మిమ్మల్ని తప్పిస్తాడు. ఆయన తన పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని మారుస్తాడు. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడండి.